హాయ్ గాయ్స్, టుడే వీడియో ఏంటంటే 2025 సంవత్సరం మన యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు వ్యూస్ రావడానికి హెల్ప్ అయితే అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం. ఇందులోకి వచ్చేసి studio.youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లాగిన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అయితే మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన ఇలాగా studio.com అని సెర్చ్ చేసి గూగుల్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు పైన క్రియేట్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ వీడియోస్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్ టు అప్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసి మీరు ఫైల్స్లో ఉన్న వీడియో అనేది డ్రాప్ చేసుకోమంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పేజ్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ టైటిల్ అని ఉంటుంది. మీరు టైటిల్ అంటే మీ వీడియో ఉంటుంది కదా, వీడియోకి టైటిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చాలామంది వీడియో ఒకటి టైటిల్ ఇచ్చేది ఒకటి. మీరు ఏం చేస్తారంటే వీడియోకి తగ్గట్టుగా టైటిల్ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. మీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన టైటిల్ బట్టి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. టైటిల్ ఇచ్చి 3 హ్యాష్ ఇచ్చి డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ ఉన్నది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. వీడియో గురించి కాబట్టి నేనైతే సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్లు ఉంటే ప్లేలిస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది. మీ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అయితే కిడ్స్ గురించి కాదైతే కిడ్స్ గురించి కాదని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షో మోర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెయిడ్ ప్రమోషన్ ఉంటుంది. అంటే పెయిడ్ ప్రమోషన్ అంటే సపోజ్ మీ వీడియోస్ చూసినప్పుడు పైన పెయిడ్ ప్రమోషన్ అని వస్తుంది. దానివల్ల సబ్స్క్రైబర్స్ మీకు ఎంతో కొంత స్పాన్సర్షిప్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్టర్నేట్ కంటెంట్ అంటే మీ వీడియోస్ ఏఐ జనరేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా కాదా, మీ సొంతంగా మీరు క్రియేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఏఐ జనరేట్ వీడియో అయితే ఎస్ అని, నా సొంత వీడియో అయితే నో అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ చాప్టర్స్, ఫ్యూచర్ ప్లేసెస్, ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఇక్కడ ట్యాగ్స్ ఉన్నది కదా, మీ వీడియోకి తగ్గట్టు మీ వీడియో ఏ కంటెంట్ ఆ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అండ్ సర్టిఫికేషన్ క్యాప్షన్ ఉంటుంది. మీ వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, క్యాప్షన్ సర్టిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు రికార్డింగ్ చేసిన డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇంపార్టెంట్ 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇక్కడ అలౌ అప్లోడింగ్, పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్, ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ ఉన్నది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో చెప్తాను నేను ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకోమని. ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీ సబ్స్క్రిప్షన్స్ కానీ యూట్యూబ్లో హోమ్ పేజ్లో రికమెండ్ అయితే అవుతాయి వీడియోస్ అనేది. తర్వాత ఇక్కడ మీకు షార్ట్స్ రీమిక్సింగ్ అని ఉంటుంది. మీ వీడియోలో చిన్న క్లిప్స్ అయినా వేరే వాళ్ళు రీమిక్సింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కేటగిరీ ఉన్నది కదా, మీ వీడియో ఏ కంటెంట్ అనేది ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అయితే మీకు కనబడుతుంది. సపోజ్ కామెడీ అయితే కామెడీ, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కమెంట్ అండ్ రేటింగ్స్ ఉంటుంది. మీరు కమెంట్స్ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కమెంట్స్ కింద ఇక్కడ మోడరేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అంటే కమెంట్స్ అంటే మీకు ఏ కమెంట్స్ అయినా వచ్చేస్తాయి. ఇక్కడ స్ట్రిక్ట్ అంటే నార్మల్ ఫౌల్ వర్డ్స్ కాకుండా నార్మల్ మంచి కామెంట్స్ అయితే మీకైతే వస్తాయి. స్ట్రిక్ట్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్లో ఇది మంచి ఫ్యూచర్. చాలామంది ఫౌల్ లాంగ్వేజెస్ అయితే టైప్ చేస్తారు, దానికి యూట్యూబ్ అనేది ఈ ఆప్షన్ అయితే తెచ్చింది. మనకి కింద నెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సబ్ టైటిల్స్, యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్, యాడ్ కార్డ్స్ అని ఉంటుంది. యాడ్ ఎండ్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. సపోజ్ నేను ఈ ఎలిమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాగైతే వస్తుంది. మీరు ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో క్లిక్ చేసి మీకు సంబంధించిన వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేయండి సెలెక్ట్ చేసుకొని. ఇక్కడ యాడ్ కార్డ్స్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలాగైతే ఓపెన్ అవుతుంది. చాలామంది వీడియోస్లో పైన మనకి కొన్ని వీడియోస్ అయితే రికమెండ్ అవుతాయి కదా, అది దీనివల్ల. ఇక్కడ ప్లస్ వీడియోకి క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో అని ఉంటుంది. మీకు
సపోజ్ ఓ వీడియో సరే క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ పైన మీకు యాడ్ కార్డ్ కింద అయితే ఆ వీడియో రికమెండ్ అవుతుంది మీ వీడియోలో. ఇక్కడ కూడా సేవ్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ కంప్లీట్ అయింది, వీడియో ఎలిమెంట్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ చెక్స్ అంటే ఏ కాపీరైట్ లేవు, ఎలాంటిది లేదు అనేది ఇక్కడ టిక్ మార్క్ అయితే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ అని ఉంటుంది. చాలామంది వీడియోస్ ఇలాగా చేసేసి ఎడిటింగ్ చేసేసి అన్నీ చేసేసి ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసి పబ్లిష్ కొట్టేస్తున్నారు. అసలు వీడియో అప్లోడ్ చేయాలంటే మెయిన్ వచ్చి అన్లిస్టెడ్లో పెట్టి మళ్ళీ ఏదైనా చేంజెస్ చేస్తారు కదా, ఆ చేంజెస్ చేసి 1 hour 2 hour తర్వాత మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అన్లిస్టెడ్లో పెట్టి. చాలామంది నేను ఇవాళ వీడియో క్రియేట్ చేసుకున్నాను, రేపటికి వీడియో ఎలాగే పెట్టాలంటే ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కన డేట్ 19 February 2025 ఉంది కదా, ఇక్కడ డేట్ ఇక్కడ టైము ఇక మళ్ళీ పిఎం అంటే ఏఎంకా పిఎంకా అని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మీరు చూడొచ్చు అన్లిస్టెడ్లో పెట్టి ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వీడియో ఇక్కడైతే చూడొచ్చు, వీడియో పబ్లిష్డ్ అన్లిస్టెడ్లో పెట్టి పబ్లిష్ చేశాను. మీరు వీడియో మార్పులు చేసుకుని మళ్ళీ పబ్లిక్లో పెట్టి ఫ్రెండ్స్ 2025లో ఈ విధంగా మీరు వీడియోస్ ఈ సెట్టింగ్స్ తెలుసుకుని అప్లోడ్ చేస్తే వీడియోస్కి వ్యూస్ రావడానికి, యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని రికమెండ్ చేయడానికి, సజెషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామందికి ఇలా తెలియకుండా నార్మల్ యూట్యూబ్ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. మీకు చాలా ఇంకో క్రియేటర్స్ ఉంటారు కదా, క్రియేటర్స్కి తెలియకపోతే మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా వీడియో అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.